మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణగా ఉన్న ఏపీని అన్యమత ప్రదేశ్గా మార్చారని ఆరోపించారు. హిందూ దేవాలయాలు, దేవతలపై దాడులు చేసి విగ్రహాల చేతులు నరికివేశారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు బీజేపీ ఉందని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, సనాతన ధర్మంపై కొన్ని వందల సంవత్సరాలుగా దాడులు చేసినటువంటి మొఘలులు చరిత్ర మరవక ముందే ఈరోజు లవ్ జిహాదీ పేరుతో హిందూ సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయి. కేరళ ఫైల్స్ కాకినాడకు తగిలింది. మిత్రులారా, లవ్ జిహాదీ పేరుతో కేరళలో అమాయక హిందూ మహిళల్ని మోసం చేసి వంచి ఒక రాక్షస ప్రవృత్తితో రాక్షసుల్లా వ్యవహరిస్తున్నటువంటి మత ఛాందస్యవాదులు ఈరోజు సౌజన్య, కాకినాడలో సౌజన్య వారి కుటుంబం నదిలో దూకి చనిపోవడం చాలా బాధాకరమైన సంఘటనగా మేము భావిస్తున్నాం. సాదిక్ సౌజన్య అంశం ఈరోజు యావత్ దేశాన్ని కదిలిస్తా ఉంది. అమాయక హిందూ మహిళల్ని టార్గెట్ చేసి ఇలా లవ్ జిహాదీ పేరుతో అకృత్యాలు చేస్తున్నటువంటి వారికి గుణపాఠం ఉండాలి. మీరు చనిపోయేది కాదు నదిలో దూకి, ఆ సాదిక్ని రోడ్లో నిలబెట్టి తోలు వెరుకుంటే బాగుండేది అని చెప్పి ఈరోజు హిందూ సమాజం భావిస్తాం. మీరెందుకు చనిపోవాలి? జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించాలి. దయచేసి నేను ఇంద్రప్రస్థ నుంచి చెప్తున్నా, ఎవరు అధైర్యపడకండి, ఎదిరించండి, పోరాడండి. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను హిందూ సమాజానికి పిలుపునిస్తున్నా, హిందూ సమాజాన్ని వేడుకుంటున్నా. హిందూ సమాజానికి మీ వెనకాల మేము ఉన్నాం, మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి మేము వారికి హామీ ఇస్తున్నాం. ఎవరికైనా ఎక్కడైనా ఇలాంటి అన్యాయాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీ కుటుంబంలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మా కుటుంబంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఆ విధంగా మీతో పాటు పోరాటం చేసేదానికి కానీ ఎంతవరకన్నా మీతో కలిసి నడిచేదానికి భారతీయ జనతా పార్టీ మీతో పాటు ఉంటుందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ, ఇది మంచిది కాదు. మీరు కానీ గమనించినట్టయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఇది మిత్రులారా, అన్ని రాష్ట్రాల్లో కేరళలో విపరీతంగా దీని మీద కేసులు నమోదవ్వడం జరిగింది. దాని మీదుగా అందరికీ తెలుసు, కేరళ ఫైల్స్ అనే ఒక సినిమాను కూడా చిత్రీకరించడం జరిగింది. ఆ కేరళ ఫైల్స్ ఈరోజు కాకినాడ వరకు. ఈరోజు నేను కొందరు అధికారులతో మాట్లాడితే వారు చెప్తున్నారు, కొన్ని వేల మంది దీని బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. బయట చెప్పే ధైర్యం లేక, చెప్తే ఎక్కడ ఏమవుతుందో, కుటుంబ పరువు పాడవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. దయచేసి ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ మిత్రులారా. ఇది ట్రాప్ అంటారు. అమాయకమైనటువంటి కుటుంబాలని, అమాయకమైనటువంటి మహిళల్ని ఎంచుకొని తద్వారా హిందుత్వంలో ఉన్నటువంటి కులాల్లో ఒక కులాన్ని టార్గెట్ చేస్తే 25 లక్షలు మత వాళ్ళు లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని వశపరుచుకుంటే లక్షల రూపాయలు ఇస్తున్నారు కులానికి. అంటే నేను కులాల ప్రస్తావన తీసుకురాను, కానీ 25 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు టార్గెట్ ఇస్తూ వాళ్ళ దగ్గర ఈ పనులన్నీ చేయిస్తున్నారు. కర్త కర్మ క్రియ ఎవరో ఖచ్చితంగా కనిపెట్టేస్తున్న బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారికి కూడా కోరుకుంటున్నాం, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ సాదిక్ లాంటి దుర్మార్గులు, ఈ సాదిక్ లాంటి రాక్షసులు ఎవరున్నా సరే వీరందరినీ ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడే విధంగా మనం దీని మీద కలిసి చర్యలు తీసుకొని మహిళలకు ఒక భరోసా ఇవ్వాలి. యచ్చ నారిస్య పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే
ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన సాంప్రదాయాలు చెప్తా ఉంది. అలాంటి హిందూ దేశంలో, భారతదేశంలో జన్మించినటువంటి మహిళలు, అమ్మాయిలు ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, దయచేసి త్రేతాయుగంలో సీతమ్మ మహాతల్లికి ఇబ్బంది వస్తే ఏ విధంగా రామదండు పోయి కాపాడిందో అదే విధంగా కలియుగంలో భారతీయ జనతా పార్టీ మీకు తోడుగుంటుంది. ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే తొందరలోనే మా రాష్ట్ర అధ్యక్షుల గారితో మాట్లాడి, మాధవ్ గారితో మాట్లాడి దీని మీద ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటే ఎవరైనా తమ ఫిర్యాదులు ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుకుంటూ వారికి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మేము వారితో పాటు ఉంటామని చెప్పి మళ్ళీ వారికి హామీ ఇస్తూ, ఇలాంటి దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం దూకేది కాదు, వాళ్ళని తీసుకొని గంగలో ముంచితే అప్పుడు అసలైన హిందూ అవుతాం. మన హిందూ మతంలో పరశురాములు కూడా ఉన్నారు. దయచేసి పరశురాముని ఆదర్శంగా తీసుకోండి. ఏ విధంగా దుష్ట శిక్షణ కోసం ఆ రోజు గొడ్డలెత్తాడో ఆ విధంగా ఈరోజు ఎవరైనా సరే హిందూ విశ్వాసాల్ని పాడు చేసే విధంగా, గాయపరిచే విధంగా ఇలాంటి లవ్ జిహాదీ పేరుతో వస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వారందరినీ తీవ్రంగా హెచ్చరిస్తూ, ఖచ్చితంగా రాబో రోజుల్లో చట్ట పరిధిలో వీరందరినీ శిక్షించే దిశగా మా ప్రభుత్వం ముందుంటుందని చెప్పి బాధిత కుటుంబాలకి హామీ ఇస్తున్నాం. దీని మీద అందుకనే ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర డీజీపీ గారు ఇలాంటి కంప్లైంట్లు ఏదన్నా వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా దీన్ని సీరియస్ గా ఒక మానిటరింగ్ టీం, ఒక టాస్క్ ఫోర్స్, రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా గంజాయి మీద టాస్క్ ఫోర్స్ ఉందో, మిగతా మీద టాస్క్ ఫోర్స్ ఉందో ఆ విధంగా దీనికి కూడా మహిళలు మిత్రులారా, ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి దగ్గర సేవకుడుగా ఉన్నా. వెంకటేశ్వర స్వామిని లక్ష్మీనారాయణ అని పిలుస్తారు. అంటే మొదటి గౌరవం మహిళలకు ఇచ్చే సాంప్రదాయం ఉంది. పక్కనే కాళహస్తి ఉంది, మాకు కాళహస్తి ఉంది, పార్వతి పరమేశ్వరులు అంటారు. అంతెందుకు భగవద్గీత బోధించినటువంటి శ్రీకృష్ణుడు కూడా ముద్దుగా రాధాకృష్ణుడు అని పిలుస్తారు. అలాంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి మహిళలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపాలి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వెధవలు, దుర్మార్గులు, రాక్షసుల్ని వదలకూడదు. ఇలాంటి సాధికులు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా? అందరినీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి బాధ్యతలు దయచేసి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణాలని పోగొట్టుకోవద్దండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, పోగొట్టుకోవద్దండి. మీ బాధని మేము అర్థం చేసుకుంటాం. మీతో పాటు మీ కష్టాన్ని పంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మొఘలులు ఏ విధంగా భారతదేశంపై దాడి చేసి మన సాంప్రదాయాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారో, 1000 సంవత్సరాలు పరాయి పరిపాలన ఉన్న హిందుత్వం ఎక్కడ చెదరలేదు. ఇప్పుడు దొడ్డిదారిలో ఇలా కుటుంబాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ అదవలు, ఇలాంటి రాక్షసులు వస్తున్నారు. వీళ్ళందరి మీద ఖచ్చితంగా మేము రాబో రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కేసుల్ని అరికట్టాలో, మీరు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, డీజీపీ గారు కూడా ఒకసారి కలిసి ఏ విధంగా ఈ కేసులు త్వరగా పూర్తి చేసి నెగ్లెక్ట్ చేయకుండా, నెగ్లిజెన్స్ లేకుండా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు యంత్రాంగం ఉంటుందని చెప్పి నేను వారికి భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా నేను మా రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి మాధవ్ గారితో మాట్లాడిన తర్వాత దీన్ని ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా దర్యాప్తు చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోవాలో ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించిన తర్వాత మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ అన్న. ఒక పక్క లవ్ జిహాదీ పేరుతో ఇబ్బంది పడుతుంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అన్యమత ప్రదేశ్గా మార్చే ప్రయత్నాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యమత ప్రదేశ్గా మార్చే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఇదేదో నేను చెప్పేది కాదు,
భారతీయ జనతా పార్టీ బాను చెప్పేది కాదు మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజమైనటువంటి విజయసాయిరెడ్డి మాట అంటే మాటలు ఇది. 2019 2024 వరకు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాల దగ్నం ఇవ్వడం జరిగింది. ఒక పక్క అది జరుగుతుంటే ఉద్దేశపూర్వకంగా క్రిస్టియన్ మతాన్ని పెంపొందించాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రయత్నం చేశారని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇది మంచిది కాదు. అందుకనే హిందువులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు మిత్రులారా. నేను ఈరోజు హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి, సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి, సనాతన ధర్మాన్ని జోలికి వస్తే జరగబో పరిణామాలు ఎవరైనా సరే చాలా తీవ్రంగా ఉండబోతాయి. రాబో రోజుల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కంకణబద్ధులై ఉంది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మా జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి అందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి మేము అందుకని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి, అలాగే ఈ నెగ్లెక్ట్ లేకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్ గా దాన్ని ఆ కేసు టేకప్ చేసే దిశగా ఒకసారి పెద్దలతో మాట్లాడి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా దీనికి ఏర్పాటు చేసి వాళ్ళని వివరాలు గోప్యంగా ఉంచి వారికి న్యాయం జరిగేంత వరకు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మాధవ్ గారు ఖచ్చితంగా మేము వీళ్ళకి బాధితులకి తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ మారితే బాగుంటుంది. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు కాదు, అందరూ మారితే బాగుంటుంది. అందరూ ఆ రోజు జరిగినటువంటి అన్యాయాలు అంటే ఆ రోజు ఉండి మాట అంటే బాగుండేది. ఈ రోజు బయట వచ్చిన తర్వాత కాకుండా ఉండి పోరాటం చేస్తుంటే అందరూ అభినందించుండేవాళ్ళు. బయట వచ్చిన తర్వాత చిలక పలుకులు పలికేది కాకుండా ఆ రోజు ఇంటర్నల్ గా ఉండి ఎప్పుడు కానీ ఒకటే చెప్తున్నాం మిత్రులారా, మనకు అన్యాయం జరిగితే అప్పుడే నిలదీయాలి. బయట వచ్చిన తర్వాత మాట్లాడితే దానికి ఉన్నటువంటి వాల్యూ పడిపోతుంది. ఉన్నప్పుడు కొట్లాడితే ఆ నిజాయితీకి గుర్తింపు వేరే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఉండి పోరాడితే మంచిది, కానీ బయట వచ్చిన తర్వాత మాట్లాడితే దానికి విలువ తగ్గుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మేము ప్రభుత్వం తరఫున పెడితే బాగుంటుందని చెప్పి ప్లాన్ చేసి సూచన టోల్ ఫ్రీ నెంబర్. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఒకవేళ బయట వస్తే తమ కుటుంబ పరువు పోతుంది, ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కుటుంబ పరువు పోతుంది అని చెప్పి ఒక ఆలోచన ఉంటే దీన్ని ఖచ్చితంగా టోల్ ఫ్రీ ఒకసారి ఏ విధంగా దాన్ని చేయాలో కొందరు చాలా మంది అంటే రావడానికి లేదు. అందుకని వాళ్ళ వివరాలు పూర్తిగా గౌప్యంగా ఉంచుతాము. వారికి న్యాయం జరిగేంత వరకు కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోలీస్ శాఖ వారికి అండగా ఉండే విధంగా చర్యలు తీసుకునే దానికి మేము రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.